బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగన్ తిరుమల పర్యటనపై స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పరోక్షంగా జగన్ డిక్లరేషన్ ను ప్రస్తావించారు. ఆయన నిబంధనలు పాటించాల్సిందే అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. తిరుమల కోట్లాది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం అన్నారు. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు చంద్రబాబు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి ఆ ట్వీట్ ని మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తున్నా. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్లాది హిందువులకు, కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. తిరుమల దర్శనానికి వెళ్ళే ప్రతి భక్తుడు అత్యంత నియమ నిష్టలతో, శ్రద్ధాశక్తులతో భక్త భావించతను బాధ్యత ముందుకు వెళ్లే వాళ్ళను టీటీడీ నిబంధనలు తప్పక పాటించాలి అని కోరుతున్నాను. అలాగే భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరు వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నానంటూ ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః అంటూ ఆయన తన పోస్ట్ ని కంక్లూడ్ చేశారు. దానికి సంబంధించిన ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇన్ఫాక్ట్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటూ కూడా ఇక్కడ ఇండైరెక్ట్ గా జగన్ కి చెప్పినట్టుగానే భావించాలి. అక్కడి అంశాన్ని ఇండైరెక్ట్ గానే ప్రస్తావించారని చెప్పుకోవచ్చు. జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో చంద్రబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, తిరుమల శ్రీవారిని దర్శించేందుకు జగన్ బయలుదేరుతున్నారు, రెడీ అవుతున్నారనే సిచ్యువేషన్ లో చంద్రబాబు చేసిన ట్వీట్ కి సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ప్రస్తుతానికి జగన్ మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నారు. మరొక న్యూస్ అయితే వస్తుంది. జగన్ తన తిరుమల పర్యటనని రద్దు చేసుకున్న ఒక ప్రచారం నడుస్తుంది. ఇంకా దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. దానిలో భాగంగానే 3 గంటలకి జగన్ మీడియా ముందుకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కనబడుతుంది. అయితే దానికంటే ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ట్వీట్ చేయడం జరిగింది. తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాలి. ఆ శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమ శాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలు తప్పక పాటించాలని కోరుతున్నా అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. జగన్ తిరుమలకి రావాలంటే డిక్లరేషన్ చేసిన తర్వాత రావాలంటూ బీజేపీ, టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో, తిరుమలలో ఉదయం నుంచి కూడా ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి ట్వీట్ చేయడం కొంత కీలకంగా మారింది. ఒక జగన్ ఉద్దేశించే కాదు, ఎవరైనా కానీ తిరుమలకి రావాలనుకునే అన్ని మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా తిరుమల వెంకటేశ్వర దర్శించుకోవాలనుకుంటే ఖచ్చితంగా నియమ నిబంధనలు, ఆగమ శాస్త్రాలను అనుసరించి దర్శనం చేసుకోవాలని కూడా చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తులు అత్యంత నియమ నిష్టలతో, శ్రద్ధాశక్తులతో స్వామివారిని కొలుస్తారని కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ట్వీట్ అనేది కీలకంగా మారిన నేపథ్యంలో జగన్ తన పర్యటన రద్దు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి కాసేపట్లో దానిపైన స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. మరోవైపు గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద కూడా జగన్ కి తీరుకు నిరసన తెలియజేయడానికి బీజేపీ, టీడీపీ నేతలు వెళుతున్నారని ఒక సమాచారం అందుతుంది. అక్కడ తిరుమలలో కూడా అలిపిరి వద్ద, అదేవిధంగా తిరుమల వద్ద కూడా బీజేపీ, టీడీపీ నేతలు జగన్ పర్యటన నిరసన తెలియజేయడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటూ చూడాలి. జగన్ నిజంగానే తన పర్యటన రద్దు చేసుకుంటారా? ఇప్పుడు పెట్టబోతున్న ప్రెస్ మీట్ 3 గంటలకు ఆయన ఏ విషయాలు వెల్లడిస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి కామెంట్ అయితే ట్వీట్ అయితే వైరల్ అవుతుంది. రైట్, ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది జగన్ మీద. మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద చేసినట్టు ఇండైరెక్ట్ గా కామెంట్స్ గా భావిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగన్ తిరుమల పర్యటనపై స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పరోక్షంగా జగన్ డిక్లరేషన్ ను ప్రస్తావించారు. ఆయన నిబంధనలు పాటించాల్సిందే అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. తిరుమల కోట్లాది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం అన్నారు. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందంటూ చంద్రబాబు చెప్పడం, ముఖ్యంగా ఆయన ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రీవారి సన్నిధికి వెళ్లే భక్తులు ఆలయ నియమాలు, నిబంధనలు పాటించాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు.